ఓం సాయిరామ్. శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. మన సాయి బిడ్డలందరికీ శుభ గురువారం శుభాకాంక్షలు. ఫ్రెండ్స్, ఎన్నో రోజులైపోయింది మనం కలుసుకుని. నేనైతే చాలా మిస్ అయ్యినట్టు ఫీల్ అయ్యాను. అందుకనే ఆగలేక ఈరోజైతే మీ ముందుకు వచ్చేసాను. ఫ్రెండ్స్, మీకు కూడా అలాగే అనిపించింది కదూ? ఖచ్చితంగా తలుసుకునే ఉంటారు. అయితే బాబావారు మనకు ఈరోజు సాయినాథుని సందేశం ఏమి ఇవ్వబోతున్నారో తెలుసుకునే ముందు ఆ సాయినాథుని కృప కరుణ కటాక్షాలు మనందరిపైన నిండుగా మెండుగా ఉండాలని మనస్ఫూర్తిగా బాబావారిని కోరుకుంటూ ఈరోజు ద్వారకామాయి గురించి తెలుసుకునే ముందు చూడండి, షిరిడీలో సాయినాథుని అభిషేకం జరుగుతుంది. ఎంత పుణ్యఫలం అండి! సాయినాథుని అన్ని హారతలు మొత్తం అంతా కూడా ఈ వీడియోలో మనం చూడవచ్చు. ఎంత పూర్వజన్మ సుకృతం, మనం షిరిడీలోనే ఉన్నట్లు ఫీల్ అవుతూ ఈ వీడియోని చూస్తూ ఉన్నాము. బాబావారు కరుణ కటాక్షాలు మనకు ఇచ్చినట్లుగా భావించుకుంటూ సాయినాథుని కృపా కరుణ కటాక్షములు మనందరికీ ఉండాలని ప్రతి ఒక్కరము ప్రార్థిద్దాం. మన ప్రార్థన ఖచ్చితంగా బాబావారు స్వీకరిస్తూ ఉన్నారు. అవన్నీ మీరు మళ్ళీ కూడా పరిశీలన చేసుకోవచ్చండి. సాయినాథుడు మన జీవితంలో ఎటువంటి మార్పును తీసుకువస్తూ ఉన్నారో అది ఎవరికి వారు పరిశీలించుకోవాల్సిన విషయం. చూడండి, ఎంత సమాధి మందిరంలో చూసుకున్నాము. అయితే ద్వారకామాయి గురించి తెలుసుకుందాము అన్నాను కదా. ఇదిగోనండి మా ద్వారకామాయి. మా ఇంట్లో సాయినాథుడు ద్వారకామాయిలో ఇలా కొలువై ఉన్నారు. ఎంత అదృష్టం! మేము అస్సలు ఆలోచించలేదు. మేము ఇలా చేయించుకోవాలి అని కూడా మేము ఏ రోజున కూడా ప్లాన్ కానీ ఏం లేదు. అది కేవలం సాయినాథుని కృప మాత్రమే. బాబా వారి మీద ఉన్న మాకు ప్రేమకు గుర్తుగా సాయినాథుడు మాకు అనుగ్రహించిన అపూర్వమైన సంపద బాబావారే ద్వారకామాయి వచ్చి కూర్చుందండి మా ఇంట్లో. చూడండి, మీరు ఆ నామం దగ్గర చూస్తే కనుక రాయి మీద కూర్చున్న బాబావారి ఫేస్ గడ్డము కనిపిస్తుంది. అది చాలామంది చెప్తూ ఉంటారు. ప్రతి ఒక్కరు ఇంటికి వచ్చిన వాళ్ళు పరిశీలన అంటే అందరికీ కూడా అటువంటి అనుభవం కలగదు. చాలా కొద్ది మందికి మాత్రమే ఆ అదృష్టం బాబావారు కలిగిస్తూ ఉంటారు. ప్రతి ఒక్కరికి బాబావారి గురించి తెలియాలి, బాబావారి ప్రేమను ఆస్వాదించాలి అన్న తపన నాకు ఎప్పుడూ ఉంటుంది. అది మాత్రమే మీ దగ్గరకు నన్ను చేర్చింది. దయచేసి గమనించండి ఫ్రెండ్స్. అయితే ద్వారకామాయి అంటున్నారు. ఏంటి అంటున్నారు కదూ? ఆ ద్వారకామాయి అంటే బాబావారు నింబారండి. ద్వారకామాయిలో ఉంటుంది కదా, పెద్ద పెద్ద దీపాలు ఉండి బాబావారు, ఇది ధుని బాబావారు, ధుని ముందు బాబావారు ఇలాగే కూర్చునేవారు. సాయినాథుడు అలా ధుని ముందు కూర్చుని మనందరి గురించి భగవంతుడిని ప్రార్థిస్తున్నాను అని చెప్తూ ఉండేవారు. అంత మాత్రమే కాదండి, బాబావారు ఎప్పుడు అక్కడ కూర్చుని మనం ఎక్కడ ఏమి చేస్తూ ఉన్నారో చెప్పగలిగేవారు. ప్రతి ఒక్కరూ కూడా బాబావారి దర్శనం చేసుకుంటున్నారు కదా. మనందరము ద్వారకామాయి అనుకుంటున్నాం కదా. సాయి బాబావారు శరీరంతో ఉన్నంత కాలం కూడా ఇంచుమించుగా మసీదులోనే ఉండేవారు. రాత్రింబవళ్ళు మసీదులోనే నివసించేవారు బాబావారు. ఆ మసీదుకు సాయినాథుడు ద్వారకామాయి అని పేరు పెట్టారు. ద్వారకామాయి అంటే మతభేదం లేకుండా అందరికీ 4 పురుషార్థాలకు ద్వారాలు తెరిచి ఉండేది అని స్కాంద పురాణం చెప్పింది. కులమత భేదాలకు అతీతమైనదే సాయినాథుని ధర్మమని బాబావారు నివాసమైన ఈ ద్వారకామాయి సూచిస్తుంది. బాబావారు నివసించిన ద్వారకామాయి మసీదు బాబా కర చరణ స్పర్శతో సాయినాథుని సాంగత్యంలో పవిత్రమైనది.
సాక్షాత్తు ఆ దైవం నివసించడానికి నీడనిచ్చిన ఆ మసీదు ధన్య ప్రదేశము. సాయినాథుడు నివసించే ఆ మసీదును పరిశీలించినట్లయితే దానికి తలుపులు లేవు. ఎవరైనా ఎప్పుడైనా నిరభ్యంతరముగా ఆ మసీదులోనికి ప్రవేశించవచ్చు. తన జీవన గమనంలో ఎటువంటి రహస్యమూ లేదు అని, ఇతరులు చూడకూడనివి ఏవి తన జీవన విధానంలో లేనే లేవని, సర్వజనులకు ఆదర్శప్రాయముగా జీవించటము ఎలాగో నేర్పించడానికే బాబావారు ఈ బహిరంగ జీవితము అని, సాయి ఆంతర్యం అని తెలుస్తుంది. ద్వారకామాయి తల్లి వంటిది అని బాబావారు ఎన్నో మార్లు చెప్పారు. తల్లి ఎప్పుడూ తన బిడ్డల కోసం చేతులు చాచి ఆప్యాయంగా ఎదురు చూస్తూనే ఉంటుంది. ఆ తల్లి చేతుల్లోకి వెళ్ళడానికి ఆలస్యం చేస్తున్నది మనమేనండి. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఆ పుణ్య ప్రదేశం చేరుకుని మనము తరిద్దాం పదండి. ద్వారకామాయి మనకు మోక్షప్రదాయిని. అందుకే కాబోలు బాబావారు, అమ్మా నేనే వచ్చి ద్వారకామాయినే వచ్చి నీ ఇంట్లో కూర్చుంటున్నాను అని, నా తండ్రి నా కోసం వచ్చిన ఇది నాకు ఎంతో ఆనందాన్ని కలిగిస్తుంది. అంత మాత్రమే కాదు, బాబావారికి నా ప్రేమను నా భక్తిని మెచ్చుకున్నాను అన్నదానికి నాకు అలా అనిపిస్తుందండి. నేను అలా భావన చేసుకుంటాను. సాయినాథుడి పారాయణ చేసేసుకుందాము. చాలా రోజులైంది కదా బాబావారి ప్రేమామృతంలోకి మనం వెళ్ళి బాబావారి మాటలు విని మనం అసలు ఎన్ని రోజులు అయిపోయింది. సాయి నామంతో మనం ఇప్పుడు వరకు పునీతులం అయ్యాం కదా. మన చెవులు ఎంత పుణ్యం చేసుకున్నాయి. ఇన్ని రోజుల నుంచి సాయినామాన్ని వింటూ మనం ఆనంద డోలకిల్లో మునిగిపోయాము. మనం మర్చిపోయి నృత్యం కూడా చేశాం కదండి, అవునా? అయితే పారాయణ దుఃఖహేతువులైన వ్యక్తిత్వపు పరిమితులను దాటించి అన్ని పరిమితులకు పరమైన ఆనందాన్ని అందించి పరాయణత్వాన్ని కలిగించేదే పారాయణ. ఒకానొక మహత్తర అంశాన్ని కూలంకషంగా అధ్యయనం చేసి అపారమైన దాని తత్వాన్ని ఆకలింపు చేసుకునే సాధనం పారాయణ. సద్గురు దివ్య పాదాలను హృదయంలో ప్రతిష్ఠించుకుని భక్తి రాగ రంజితమైన మనస్సు అనే కుంకుమతో ఆ పాదాలకు పారాణి చేయడమే పారాయణ. అయితే దక్షిణ గురించి బాబావారు ఎందుకు తీసుకునేవారు అవి మనం తెలుసుకుంటూ ఉన్నాము పూర్వం. అయితే ఆరంభంలోనే అంటే పూజార్చనలకు ముందే బాబావారు దక్షిణను అడిగేవారు. ఓం తత్ బ్రహ్మార్పణమస్తు అని వెంటనే అనాలి. ఇలా ఎందుకు అన్న సందేహం తీరడానికి ఎక్కువ శ్రమ పడనవసరం లేదు. కాస్త సావధానులై ఉంటే సంశయం నివృత్తి అవుతుంది. ధర్మకర్తలను ధర్మకర్మలను చేయాలి అనే ఆశయంతోనే ధనాన్ని కూడబెట్టాలి. కానీ చాలా ధనం వ్యర్థమైన కోరికల కోసం, విషయ సుఖాల కోసం వెచ్చించబడుతుంది. ధనం ద్వారా ధర్మకార్యాలు జరగాలి. ఆ ధర్మం ద్వారా జ్ఞానం కలగాలి. ధర్మం స్వార్థం కొరకు చేసిన పరమార్థ మార్గంలో పడి మనసుకు శాంతి లభిస్తుంది. మొదట చాలా కాలం వరకు బాబావారు ఎవరి వద్ద ఏమీ తీసుకునేవారు కాదు. కాలిపోయిన అగ్గి పుల్లలను స్వీకరించి జేబులో నింపుకునేవారు. భక్తులైనా కాకపోయినా ఎవరిని ఏమి అడిగేవారు కాదు. ఎవరైనా దమ్మిడి కానీ దుగ్గా కానీ ఇస్తే దానితో పొగాకు లేదా నూనె తెప్పించేవారు. వారికి పొగాకు అంటే ఇష్టం. బిడి కానీ చిలుము కానీ పీల్చేవారు. ఆ చిలుము గొట్టం యొక్క సేవ కూడా అపారం. చాలా వరకు అది పొగ లేకుండా ఉండేది కాదు. సత్పురుషుల దర్శనానికి దక్షిణ లేకుండా రిక్తహస్తాలతో ఎలా వెళ్ళాలని ఎవరికైనా అనిపిస్తుంది. అందువలన బాబావారు దక్షిణను తీసుకునేవారు. దమిడి ఇస్తే దాన్ని జేబులో వేసుకునేవారు. ఎవరైనా 2 పైసల నాణాన్ని ఇస్తే దాన్ని అలాగే తిరిగి ఇచ్చేసేవారు. ఇలా చాలా కాలం గడిచింది. తరువాత కొంతకాలానికి సాయిబాబా మహత్యం పెరిగింది. భక్తులు గుంపులుగా రాసాగారు. పద్ధతి ప్రకారం పూజలు జరిగేవి. సువర్ణ పుష్పము అంటే దక్షిణ లేకుండా పూజ పూర్తి కాదు. ఈ పూజా విధానం పూజ చేసేవారికి తెలుసు. రాజాభిషేకంలోనూ పాద పూజలోనూ
పూజ చేసేవారు కానుకలను తెస్తారు కదా, అట్లే గురు పూజలో కూడా దక్షిణను సమర్పిస్తారు. దక్షిణను ఇచ్చేవారు ఉన్నత స్థితిని పొందుతారు. సువర్ణదానం చేసిన వారు పరిశుద్ధ చిత్తులై జ్ఞానులవుతారని వేదమంత్రాలలో చెప్పబడి ఉంది. చందన ప్రదానం వలన సౌమంగళ్యం, అక్షతలను సమర్పిస్తే ఆయువర్ధనం, పుష్పాలు తాంబూలాన్ని అర్పిస్తే ఐశ్వర్యం, దక్షిణను సమర్పిస్తే ధన సమృద్ధి. పూజా ద్రవ్యాలలో గంధ అక్షతలు, పూలు, తాంబూలము ముఖ్యమైనట్లే సువర్ణ పుష్పము అంటే దక్షిణ కూడా అవసరం. దక్షిణతో బహుధన ప్రాప్తి. దేవతల పూజలలో దక్షిణ అవసరమైనట్లే వ్రతాలు, ఉద్యాపనలు, వాయన దానాల యందు బంగారాన్ని అర్పించడం ఆచారం. ప్రపంచంలో ఇచ్చిపుచ్చుకునే సకల వ్యవహారాలు అన్నీ డబ్బు కారణంగానే. ప్రజలు తమ ప్రతిష్టకు భంగం వాటిల్లినప్పుడు దానిని తొలగించుకోవడానికి డబ్బు ఖర్చు చేస్తారు. హిరణ్య గర్భస్థ మొదలగు మంత్రాలను ఉచ్చరిస్తారు. దేవతల పూజలలో అవసరమైన దక్షిణ మరి సత్పురుషుల పూజలో ఎందుకు అవసరం ఉండదు? సత్పురుషుల దర్శనానికి వెళ్ళినప్పుడు తమ తమ జ్ఞానాన్ని బట్టి ఎవరికి తోచిన విధంగా వారు చేస్తారు. అందరూ ఒకేలా అనుకోవడం సంభవం కాదు కదా. భక్తిగా భజన చేయాలి అనే భావం ఒకరి మనసులో ఉంటే సత్పురుషులను పరీక్షించాలనే కోరిక మరొకరికి ఉంటుంది. మనసులోని విషయాలను చెప్పేవాడే సత్పురుషుడు అని ఒకరు అంటారు. దీర్ఘాయువును ఒకరు వేడుకుంటే ఏనుగు, బంగారము, సంపదలను మరొకరు, పుత్ర పౌత్రులను ఎన్నడూ తరగని శక్తిని ఇంకొకరు అడుగుతారు. బాబావారి యొక్క అగాధ లీల విచిత్రం. వారిని అవహేళన చేయాలని ఎవరైనా వెళితే వారి దుర్బుద్ధి నశించి భస్మమై బాబా చరణ కమలాలపై పడిపోయేవారు. వారికి ఇంతటి భాగ్యం లేకపోతే అనుతాపంతో పశ్చాత్తాపపడి అహంకారం తొలగిపోగా ప్రత్యక్ష అనుభవాన్ని ఎలా పొందేవారు? సర్వసాధారణంగా భక్తులు ప్రాపంచిక విషయాలలో ఆసక్తులై ఉంటారు. దక్షిణ ప్రదానం వల్ల వీరి చిత్తం పరిశుద్ధమవ్వాలని బాబావారి సంకల్పం. యజ్ఞేన దానేన తపసా, ఈ వేదవాక్యంలో ఆత్మజ్ఞానాన్ని పొందాలన్న ఉత్సుకత కలవారికి దక్షిణ ప్రదానం సాధనోపాయమని స్పష్టంగా చెప్పబడి ఉంది. భక్తులు స్వార్థులు కానీ పరమార్థులు కానీ తమ మనోవిష్ట ప్రాప్తికి, తమ శ్రేయస్సు కోసం గురువులను దక్షిణకు ఇవ్వాలి. ప్రజాపతి తన సంతానమైన దేవతలకు, దైత్యులకు, మానవులకు వారి బ్రహ్మచర్యం ముగిసిన తరువాత ఉపదేశాన్ని కోరినప్పుడు ఇదే చెప్పాడు. దా అను ఒక అక్షరాన్ని ఉపదేశం చేశాడు. దీనిని వారు ఎలా గ్రహించారో తెలుసుకుని దానిని దృఢపరిచాడు. గురు శిష్యుల లీల విలక్షణమైనది. దా అంటే దమనం, సంయమనంతో ఉండాలని దేవతలు, దయ కలిగి ఉండాలని అసురులు, దానం ఇవ్వాలని మానవులు అర్థం చేసుకుంటారు. దానిని ప్రజాపతి బాగా ఉందని సమర్థించాడు. దేవతలు అన్యులు ఎవరో కాదు, మానవులే కానీ భిన్న స్వభావం కలవారు. ఉత్తమ గుణసంపద ఉండి సంయమం లేని వారిని దేవతలని అంటారు. దుష్టులు, క్రూరులు, హింసాపరులైన రాక్షసులు మానవులలోనే ఉన్నారు. మానవులను భయంకరమైన లోభం పీడిస్తూ ఉంది. ఇలా మానవులు 3 రకాలుగా ఉంటారు. మానవుల ప్రధానమైన అవగుణం లోభం. కృపాసాగరులైన సాయినాథులు భక్తులకు తమ చేతిని అందించి ఈ లోభం అనే గోతిలో నుండి పైకి లాగుతారు. తైత్తరీయ ఉపనిషత్తులోని 11వ అనువాకంలో అనేక రకాల దానంలోని పద్ధతులు విధించబడి ఉన్నాయి. వానిలో ముఖ్యమైన వానిని వినండి. దానం ఎప్పుడూ శ్రద్ధగా ఇవ్వాలి. శ్రద్ధ లేకుండా ఇస్తే ఫలితం ఉండదు. రాజాజ్ఞ పట్ల, శాస్త్రాజ్ఞ పట్ల భీతి ఉండాలి. ఏదైనా సరే అణుకువతో సిగ్గుపడుతూ ఇవ్వాలి. వివాహాది శుభ సందర్భాలలో కానుకలను, డబ్బును ఇవ్వవలసి ఉంటుంది. ఇలా ఇచ్చి మిత్రధర్మాన్ని నిలబెట్టుకోవాలని ప్రాపంచిక వ్యవహారం మనకు బోధిస్తుంది. భక్తుల శ్రేయస్సు కొరకు సాయిబాబా కూడా భక్తులను దకారాన్ని అడిగేవారు. దయ కలిగి ఉండండి,
దానం చేయండి, సంయమంతో ఉండండి, అత్యంత సుఖాన్ని పొందుతారు. దయ లేకుండా, సంయమం లేకుండా, దానం చేయకుండా ఉండడం, ఈ 3 దోషాలను తొలగించడానికి గురుదేవులు భక్తులకు అనే ఏకాక్షర చిన్న ఉపాయాన్ని తెలియజేశారు. కామము, క్రోధం మరియు లోభం ఇవి ఆత్మోన్నతికి అవరోధాలు. వీనిని జయించడం అత్యంత కష్టం కనుక దానికిది సులభ ఉపాయం. శృతిలో వల్లనే స్మృతిలో కూడా ఇది చెప్పబడి ఉంది. శ్రోతలకు వివరంగా తెలియజేయడానికి క్రింద వ్రాస్తున్నాను. త్రివిధం స నరక సేద్యం ద్వారం నాశకమాత్మనః కామ క్రోధస్తదా లోభస్తస్మాత్ ఏతత్త్రయం త్యజేత్. భగవద్గీత 16వ అధ్యాయం 21వ శ్లోకం. కామ క్రోధ లోభాలు నరకానికి 3 ద్వారాలు. వీని వల్ల ఆత్మ వినాశనం. అందువలన ఈ 3ని త్యజించాలి. పరమ దయాళునైన సాయి సమర్థులు భక్తుల శ్రేయస్సును సాధించడానికి వారి కొరకే దక్షిణను అడిగి వారికి త్యాగాన్ని బోధించేవారు. అసలు దక్షిణ యొక్క విశిష్టత ఏమిటి? గురువు యొక్క ఉపదేశాన్ని సాధించడానికి ప్రాణాలను సైతం ఇవ్వడానికి సిద్ధంగా లేని వారికి పరమార్థం ఎలా సిద్ధిస్తుంది? వాస్తవానికి భక్తుల శ్రేయస్సు కొరకు కాకపోతే బాబాకు దక్షిణను అడిగే అవసరము ఏముంది? వారి జీవితం దక్షిణపై ఆధారపడి లేదు. వారు పొట్ట కోసం భిక్షను అడుక్కునేవారు. దక్షిణ వారి స్వార్థం కోసం కాదు. దక్షిణ ప్రదానంతో భక్తుల మనస్సులు పరిశుద్ధం కావాలని వారి ఉద్దేశం. పైన సూచించిన వేద వచన అనుసారం దక్షిణ ప్రదానం నెరవేరకుండా పూజ సంపూర్ణం కాదు. ఈ దక్షిణ ప్రసంగాన్ని ఇక చాలిద్దాం. దక్షిణ యొక్క ఉద్దేశాన్ని బాగా చర్చించడము అయింది. బాబాకు దక్షిణపై అభిలాష లేదు. కేవలం భక్తుల మంచి కొరకే దక్షిణను గ్రహించడం. ఇక తరువాతి కథాభాగాన్ని మనవి చేస్తాను. రతన్జీ యొక్క దక్షిణ ఉదాంతాన్ని, సాయి యొక్క విచిత్ర లీలను వినండి. ఈ అద్భుతమైన కథను శ్రోతలు ఆదరణతో విని అలౌకికమైన సాయి యొక్క సర్వవ్యాపకత్వాన్ని గ్రహించండి. సేటుకు దక్షిణను అడిగినప్పుడు సాయి అతని పూర్వ వృత్తాంతాన్ని తెలియజేసినప్పటికీ అది సేటుకు అర్థం కాక అతనికి ఆశ్చర్యాన్ని కలిగించింది. నీవు 3 రూపాయల 14 అణాలను నాకు ఇచ్చావు, అది నాకు తెలుసు. ఇప్పుడు నా కొరకు తెచ్చిన మిగతా దక్షిణను ఇవ్వు అని చెప్పారు. రతన్జీకి బాబా యొక్క ప్రథమ దర్శనం అదే. బాబా మాటలను విని ఆ సేటు ఆశ్చర్యచకితుడై గుర్తు తెచ్చుకోసాగాడు. తను మునుపు ఎన్నడూ షిరిడీ రాలేదు, ఎవరితోనూ ఏమీ పంపనూ లేదు. అలాంటప్పుడు సాయిబాబా చెప్పినది ఆశ్చర్యం కాదు. రతన్జీ మనసులో చాలా ఇబ్బంది పడ్డాడు. దక్షిణను ఇచ్చి బాబా పాదాలపై పడ్డాడు. అతనికి బాబా అన్న గూఢమైన మాట అర్థం కాలేదు. ఆ చిక్కు అట్లే ఉండిపోయింది. తను వచ్చిన కారణం బాబాకు మనవి చేసేవారి చరణాలకు మరలా సాష్టాంగ నమస్కారం చేసి చేతులు జోడించుకుని కూర్చున్నాడు. సేటు మనసులో చాలా తృప్తి చెందాడు. బాబా, నా పూర్వజన్మ భాగ్యం ఉదయించి మీ చరణాల దర్శనం లభించినది. నేను దౌర్భాగ్యుణ్ణి, అల్పజ్ఞుణ్ణి. నాకు పూజ అర్చనలు, యజ్ఞాలు తెలియవు. భాగ్యవశాత్తు త్రికాలజ్ఞులైన మీ దర్శనం లభించింది. మీకు నా చింత తెలుసు, దానిని తొలగించండి. దయామయ, నేను మీ అనన్య భక్తుణ్ణి, మీ పాదాలను ఆశ్రయించాను, నన్ను తరిమి వేయకండి అని వేడుకున్నాడు. సాయినాథునికి దయ కలిగింది. వృధాగా చింతించకు, నీ దురదృష్టం ఇప్పటి నుండి తొలగిపోయింది అని విభూది ప్రసాదాన్ని చేతిలో పెట్టి తమ కృపాహస్తాన్ని అతని శిరస్సుపై ఉంచి నీ మనోభిష్టాన్ని అల్లా తీర్చుతాడు అని సేటును ఆశీర్వదించారు. రతన్జీ బాబా ఆజ్ఞను తీసుకుని నాందేడు మరలి వచ్చాడు. దాసగణకు జరిగింది సవిస్తరంగా చెప్పాడు. నా భాగ్యం కొద్దీ బాబా దర్శనమై నా మనసు ఆనందంతో నిండిపోయింది. వారు ప్రసాదాన్ని, ధైర్యాన్ని ఇచ్చారు. వారి ఆశీర్వాదాన్ని పొందాను. అన్నీ సవ్యంగానే జరిగాయి. ఒకటి నాకు అసలు అర్థం కావడం లేదు. సాయి మహారాజు ఏమన్నది నాకు బోధపడలేదు. 3 రూపాయల 14 అణాలు నీవు నాకు ఇచ్చావని తెలుసు. బాబా ఎందుకలా అన్నారు? నాకు స్పష్టంగా చెప్పండి.
నేను మొదటిసారిగా షిరిడీ వెళ్ళాను కదా, మరి నేను ఎప్పుడు వారికి రూపాయలు అణాలు ఇచ్చాను. దీనిలోని భావం నాకు తెలియడం లేదు. దీనిలోని గూఢార్థాన్ని నేను తెలుసుకోలేకుండా ఉన్నాను. దీనిలోని అర్థం మీకేమైనా బోధపడిందా అని అడిగాడు. ఈ చమత్కారం తెలుసుకోలోని సారాంశం ఏమిటి? ఏమీ తోచకుండా ఉందే అని దాసగను ఆలోచించసాగాడు. అయితే ఎందుకు బాబావారు తనకు తెలియని విషయాన్ని బాబావారు ప్రస్తావించారు రతన్జీ గారి దగ్గర అనేది నెక్స్ట్ సాయి ప్రేమామృతంలో తెలుసుకుందాం ఫ్రెండ్స్. అంతవరకు మన సాయినాథుని నామాన్ని కనులు మూసుకుని బాబా నామము పలుకుతూ ప్రశాంతంగా ధ్యానం చేసుకుందాం. సర్వే జన సుఖినో భవంతు. సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి